హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ నాగేశ్వర్ దేవులపల్లి. మీరు చూస్తున్నారు మనసేవ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో భాగంగా అప్డేట్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సంక్రాంతి కానుకలు టాపిక్ మీద మనం ఈ వీడియో అనేది చేయడం జరుగుతుంది. ఈ వీడియోని మీరు పూర్తిగా చూసినట్టయితే ఈ కానుకలు ఏంటి, చంద్రన్న ఇచ్చేటటువంటి కానుకలతో పాటు ఏమేం వస్తాయి, ఏమేం సరుకులు వస్తాయి, ఎంత డబ్బు వస్తుంది అనే పూర్తి విషయం మీకు ఈ వీడియోలో అర్థమవడం జరుగుతుంది. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా మొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ చూసినట్టయితే చంద్రన్న కానుకలు 2014 చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలో ఉండగా ఈ కానుకల్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అయితే 5 సంవత్సరాలు 2019 వరకు ఈ కానుకలు అనేది ప్రతి సంక్రాంతి, క్రిస్మస్, అదేవిధంగా రంజాన్కి 3 మతాల వాళ్ళని గౌరవిస్తూ ఈ కానుకలు అనేది ఇచ్చేవాళ్ళు. 2019లో జగన్ గారు గెలిచిన తర్వాత ఈ పథకాన్ని ఆపివేయడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం గెలిచి 6 నెలల సమయం కావస్తుంది కాబట్టి ఈ సంక్రాంతికి మళ్ళీ ఈ కానుకల్ని తీసుకొచ్చేటటువంటి ఆలోచన చేయడం జరుగుతుంది అని చెప్పేసి మనకు వార్తా పత్రికలలో కూడా రావడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు కూడా క్లారిటీ అనేది ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో 9 రకాల వస్తువులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అవి ఏంటో మనం చూద్దాం. ఈ 9 రకాల వస్తువుల్లో ఫస్ట్ వన్ వచ్చేసి బియ్యం అయితే ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ సెకండ్ వన్ కందిపప్పును కూడా ఇచ్చే అవకాశం ఉంది. అలాగే మూడవది శనగపప్పును ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. 4 వంట నూనెను ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే 5వది పంచదార ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ 6వది చూసుకున్నట్టయితే నెయ్యిని కూడా సరఫరా చేసేటటువంటి అవకాశం ఉంది అని తెలుస్తుంది. 7వ విషయానికి వచ్చినట్టయితే జొన్నలు ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా 8 బెల్లాన్ని కూడా సరఫరా చేసేటటువంటి అవకాశం ఉంది. 9వది చూసుకున్నట్టయితే గోధుమ పిండి. ఈ 9 రకాల వస్తువులని సంక్రాంతికి పేదవారికి కానుకను ఇవ్వడానికి చంద్రన్న ప్రభుత్వం ఆలోచన చేయడం జరుగుతుంది. వీటితో పాటుగా ప్రతి కుటుంబానికి మహిళలకి ఒక 2 చీరలని కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ 2 చీరలతో పాటుగా ఆడబిడ్డ నిధి కింద ప్రభుత్వం ఎన్నికలకు వెళ్ళినప్పుడే ఈ కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రతి ఆడబిడ్డకి 1500 రూపాయలు నెలకి ఇస్తాము అని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఆ హామీలో భాగంగా నెలకి 1500 అంటే సంవత్సరానికి 18,000 రూపాయలు అనేది కావడం జరుగుతుంది. ఈ 18,000 రూపాయలని కూడా ఈ సంక్రాంతి రోజు నుండే మొదలు పెట్టాలి, ఈ శుభదినాన్నే ఈ పథకాన్ని కూడా మొదలు పెట్టాలి అని చెప్పేసి ఆలోచన చేయడం జరుగుతుంది. వారి ఆలోచన ప్రకారం ఈ 9 రకాల వస్తువులు, వీటితో పాటుగా 2 చీరలు, వీటితో పాటుగా 18,000 రూపాయలని ఈ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ పేద ప్రజలకి అందించడం జరుగుతుంది. వీటికి అర్హులు అనర్హులు ఎవరైనా ఉన్నారా అంటే ఖచ్చితంగా ప్రతి పథకంలో కూడా అర్హులు ఉంటారు, అనర్హులు ఉంటారు. వీటికి సంబంధించి అర్హులని మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ 9 వస్తువులకి ప్లస్ ఈ 2 చీరలకి ఒకే విధమైన అర్హత కలిగి ఉంటారు. అవి ఎవరికి వస్తాయంటే తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి బీపీఎల్ పరిధిలో ఉండి తెల్ల రేషన్ కార్డు కలిగినటువంటి ప్రతి ఒక్కరికి కూడా రేషన్ షాప్ల ద్వారానే ఈ 9 రకాల సరుకులు ప్లస్ 2 చీరలు అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కూటమి ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. ఇక ఈ 18,000 రూపాయల గురించి మనం మాట్లాడుకున్నట్టయితే వీటికి కావలసిన డాక్యుమెంట్స్ అనేది ఉన్నాయి. అవి ఏంటి అంటే మీ యొక్క బర్త్ సర్టిఫికెట్ ఉండాలి, మీరు మీ సేవ నుండి తీసుకున్నటువంటి క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్స్ ఉండాలి, అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డ్, రేషన్ కార్డ్ అనేది కూడా ఉండాల్సి ఉంటుంది. వీటితో పాటుగా మీ అకౌంట్ లో డబ్బులు క్రెడిట్ కావాలి కాబట్టి అకౌంట్ బుక్ అనేది, మీకు బ్యాంక్ ఖాతా బుక్ అనేది ఉండాలి. అది కూడా ఎన్పిసిఐతో లింక్ అయి ఉన్నదే కావాలి. ఇవి ఉన్నట్టయితే ఈ 18,000 రూపాయలు కూడా మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి వీడియో. క్లియర్ గా నేను మీకు ఈ పథకం గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా 9 రకాల వస్తువులు, వీటితో పాటుగా 2 చీరలు, వీటితో పాటుగా 18,000 రూపాయలు అనేది ఇచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇది ఏ డేట్న అనేది ఇంకా మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. బహుశా సంక్రాంతి దగ్గరలోనే ఉంది కాబట్టి ఈ వీక్ లోనే స్టార్ట్ చేసేటటువంటి ఆలోచన అయితే ఉండొచ్చు. మనకు అది
అప్డేట్ రాగానే నేను మీకు మళ్ళీ ఒక అప్డేట్ వీడియో అనేది చేసి పెట్టడం జరుగుతుంది. అలాంటి వీడియో అనేది మీ వరకు మళ్ళీ రావాలి అంటే ఖచ్చితంగా మీరు బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసుకొని పెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని. అప్పుడు మాత్రమే నేను చేసే ప్రతి వీడియో కూడా మీ వరకు రావడం జరుగుతుంది. కాబట్టి ఇలా చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.